వెల్కమ్ టు PM7 భక్తి. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఉందని చాలా మంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా ఆధ్యాత్మిక వైభవం కలిగిన నెల. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాక ఏర్పడే ధనుర్మాసం ఎంతో విశిష్టమైనది. ధనుర్మాసానికి ఎందుకంతటి విశిష్టత వచ్చింది? ఈ మాసంలో శుభకార్యాలు చెయ్యవచ్చా? ఈ మాసానికి శూన్యమాసమని ఎందుకు పేరు వచ్చింది? ఇలా మనకు అనేక సందేహాలు ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 15వ తేదీ ఆదివారం సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి డిసెంబర్ 16వ తేదీ నుండి ధనుర్మాసం మొదలైంది. ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. తెలుగు రాష్ట్రాలలో ఈ మాసాన్ని పండుగ నెల అని కూడా అంటారు. సంక్రాంతికి ఒక నెల ముందు నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెటూర్లలో సంక్రాంతి నెల పట్టడం అంటారు. కురువృద్ధుడు భీష్ముడు అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆగి ఆ పుణ్యకాలం వచ్చాకే వైకుంఠం చేరిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ధనుర్మాసం విష్ణు పూజకు చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలలో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చెయ్యటాన్ని బాలభోగం అంటారు. ఇక ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. భోగి రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ధనుర్మాసంలో స్నాన దాన హోమ వ్రత పూజలు చేయటం చాలా మంచిది. భక్తవత్సలుడైన ఆ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది ధనుర్మాసం. ఈ మాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజ కూడా అక్షయ అమోఘ ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ మాస దివ్య ప్రభావం వల్ల గోదాదేవి సాక్షాత్తు ఆ శ్రీ రంగనాయకుని పరిణయమాడిందనే విషయం మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. సాక్షాత్తు భూదేవి అవతారమూర్తి అయిన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. తిరు అంటే మంగళకరమైన అని, పావై అంటే మేలుకొలుపు అనే అర్థం వస్తుంది. దేవాలయాల్లో జరిగే ఆండాల్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ దివ్య సాంప్రదాయమని పెద్దలు అంటుంటారు. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ఈ నెల తెలుగు సంస్కృతిలో ఒక భాగం. తెల్లవారుజామునే హరిదాసుల కీర్తనలతో పల్లెలు మేలుకుంటాయి. వీధి వీధికి తిరిగి శ్రీ మహావిష్ణువు సంకీర్తనలు గానం చేసే మహాభాగ్యం హరిదాసులకు కలుగుతుంది. ఆ కీర్తనలు విని తరించే భాగ్యం మనకు కలుగుతుంది. ఇదే ధనుర్మాస వైభవం. ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో దరిద్రం దూరం అవుతుందని విశ్వాసం. ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో విష్ణు పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులు. ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు వేకువజామున అందమైన ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు గుమ్మడి పూలు ఉంచి వాటిని బియ్యం పిండి పసుపు కుంకుమలతో పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించటం వల్ల మేలు జరుగుతుంది. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతం గురించిన వివరాలు బ్రహ్మాండ పురాణం, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. ధనుర్మాసంలో వివాహం కావలసిన అమ్మాయిలు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు చేసి పంచామృతాలతో మహావిష్ణువును అభిషేకించి తర్వాత తులసి దళాలు పూలతో అష్టోత్తరం లేదా సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పిస్తారు. ఇలా నెల రోజులు చేయలేని వాళ్ళు 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్కరోజైనా చేయవచ్చు. ఇలా చేయటం వలన వారికి కోరుకున్న వ్యక్తితో అతి త్వరలో వివాహం జరుగుతుందని నమ్మకం. విష్ణు చిత్తుడి కుమార్తె గోదాదేవి మానవుల్ని కాక శ్రీ రంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆమె ధనుర్మాసంలో వేకువని లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని భావాలన్నీ ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది.
ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని అంటాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పటంతో ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు. రంగనాథస్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది. ఏడాది పొడవునా నిత్య దైనందిన కార్యక్రమాలతో ఉంటూ భగవంతుని కోసం సమయం కేటాయించలేని వారి కోసమే ఈ ధనుర్మాసం. అందుకే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చెయ్యరు. శుభకార్యాలు ఉండవు కాబట్టి ఈ మాసాన్ని శూన్య మాసం అంటారు. ధనస్సు రాశిలోనూ మీన రాశిలోనూ సూర్యుడు ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు. కేవలం పండుగ వాతావరణంలో భగవంతుడిని పూజించాలి. ఈ మాసంలో సూర్య నమస్కారాలు చేస్తారు. విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజిస్తే శుభయోగాలు కలుగుతాయి. ఇంతటి విశిష్టమైన ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించి ఆ దేవదేవుని కరుణా కటాక్షాలు పొందుదాం.